గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమేరే. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలుసుకునేది సత్వ రజస్ తమో గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు మనలో ఎక్కడ ప్రారంభమైనవి అంటే సృష్టి మొదట్లోనే ప్రారంభమైనవి. సృష్టి ప్రారంభంలోనే మాయతో పాటే ఈ 3 గుణాలు బయలుదేరినాయి. ఆ 3 గుణాలతో కూడే పంచభూతాలతో కూడి మన శరీరం, మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం తయారైనవి. ఇప్పుడు మనకు జన్మలు వస్తున్నాయి అంటే ఈ గుణాలే కారణం. ఈ గుణాల వల్ల సత్వగుణము అంటే మంచి గుణము, మంచి గుణమే. మంచి పనులు చేయటం, భగవంతుని మీద భక్తితో ఉండటం, భజనలు చెయ్యండి, ఒకళ్ళకి సేవ చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి, మరి ఒకరి అవసరాలని గమనించి మరి వాళ్ళ అవసరాలని ఆదుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా సత్వగుణంతో కూడుకుని ఉన్నవి. ఇవన్నీ మంచివే కదా అని మనకు అనిపిస్తుంది. ఇవన్నీ మంచివే. మరి రెండవది రజోగుణం. ఈ రజోగుణంతో ఏం చేస్తాడంటే మనకి పేరు రావాలని, గొప్పగా ఉండాలని, అందరూ చూస్తున్నారా లేదా మనం చేసే పని అందరూ చూడాలని ఆరాటంతో హంగామాగా ఆర్భాటంగా చేస్తాడు. అంటే వాడు మనస్ఫూర్తిగా చెయ్యాలని చేయటం కాదు, అందరి కోసం, మెప్పు కోసం, గొప్ప కోసం చేస్తాడు. అది రజోగుణం. ఇక తమో గుణం అంటారా, బద్ధకము, మరి అజ్ఞానము, తెలియనితనము, మూర్ఖత్వము, మరి చెప్పినా అర్థం చేసుకోకుండా మరి ఎదటి వాళ్ళని బాధ పెట్టేటువంటి తత్వము, ఇవన్నీ కూడా తమో గుణ లక్షణాలు. ఇప్పుడు ఈ లక్షణాలు, ఈ గుణాల వల్లే మరి సత్వగుణంతో చేసే పనులు ఉన్నాయి, రజోగుణంతో చేసే పనులు ఉన్నాయి, తమో గుణంతో చేసే పనులు ఉన్నాయి. మనిషి ఎప్పుడూ ఒకే గుణంతో ఉండడు. మనం అంటాం అంతా బుద్ధిమంతుడే కానీ ఈ ఒక్క విషయంలో మరి అంత సవ్యంగా ఉండడు అని అనుకుంటూ ఉంటాం. వీడు అంత పరమ దుర్మార్గుడే కానీ ఈ ఒక్క విషయంలో కొంచెం నిదానంగా ఉంటాడు అని అంటాం. అంటే అన్నీ కలిసి ఉంటాయి, 3 గుణాలు కలిసి ఉంటాయి. అదే అందుకే ఒక్కొక్కసారి చెప్తారు, జడ వేస్తే 3 పాయలు తీసి జడ అల్లుతారు కదా. అది ఏ పాయ ఎక్కువ ఉన్నా, ఏ పాయ తక్కువ ఉన్నా అందంగా ఉండదు. 3 సమానంగా ఉంటే అందంగా ఉంటుంది. అట్లాగే ఏది ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ దేన్ని ప్రదర్శించాలో, మరి దేనితో ఏ పనులు చేయాలో సమయానుకూలంగా కూడా ఉంటాయి. మనిషి సంఘజీవి. మరి మనిషి అన్నిటికీ అన్నీ చేయాల్సిన వాడు. బాధ్యతలు, బరువులు, ధర్మాలు అన్నీ ఉంటాయి. సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు కూడా ఉంటూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే అన్నిటినీ సమయానుకూలంగా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వేటి మీద మనస్సు, కోరిక లేకుండా ఉండాలి. అన్ని పనులు ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా చెయ్యాలి. కానీ భారం నా మీద వెయ్యండి, వేస్తే మీకు ఏ బాధ ఉండదు, భయం ఉండదు
అని పరమాత్మ చెప్తాడు కదా, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఇప్పుడు ఈ 3 గుణాలు కూడా జన్మకి కారణమే అవుతాయి. ఎందుకంటే పుణ్యం చేసుకుంటే పుణ్యమూర్తుల ఇళ్లల్లో కానీ, మరి ఇంకా పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు, మరి తల్లిదండ్రులు, తోబుట్టువులు అలా అనుకూలంగా అన్నీ లభిస్తూ ఉంటాయి. మరి పాపం చేసుకుంటే ఆ మరి చెడ్డవాళ్ళ ఇళ్లలో, మూర్ఖుల ఇళ్లలో, మూర్ఖుల మరి ఆ సంసారాల్లో ఆ తల్లిదండ్రులకి అలా పుడుతూ ఉంటారు. మరి ఒక్కొక్కసారి మనం ఏ ఏ పాపం చేసుకున్నామో ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటూ ఉంటాం. అట్లా అనుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఏనాడో చేశాము, అది ఈరోజు మనం అనుభవిస్తున్నాము అనేటువంటి భావన ఉంటే మంచిదే. ఎందుకంటే ఆ భావంతో ఆ పరిస్థితిని నెగ్గగలడు. అది అనుభవిస్తే ఆ చెడు అయిపోతుంది. తర్వాత మళ్ళీ మంచి ఫలితాన్ని భగవంతుడు అనుభవింపజేస్తాడు. ఇప్పుడు ఈ 3 గుణాలు కూడా లేకుండా పరమాత్మకు అర్పణ చేస్తూ చేసినప్పుడు మరి జన్మలు అనేవి ఉండవు. ఎందుకంటే ఫలం లేనప్పుడు జన్మ లేదు, ఫలం ఉంటే జన్మ ఉంటుంది. ఇప్పుడు ఈ సత్వగుణము బంగారు సంఖ్యల లాంటిది అని చెబుతారు. రజోగుణము వెండి సంఖ్యల, తమో గుణము ఇనప సంఖ్యల అన్నారు. అంటే అది బంగారాందా, వెండిదా, ఇనపదా అని కాదు, ఏదైనా సంఖ్యలే కదా. సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్ళారనుకోండి, బంగారాన్ని తెస్తాయే మరి ఇనప తెస్తాయే, ఏదైనా ఒకటే జైలుకి తీసుకెళ్ళటానికి. అందుకని పుణ్యం చేసుకున్న మళ్ళా స్వర్గలోకానికి వెళ్ళి అది అయిపోగానే మళ్ళీ భూలోకంలోకి వచ్చేసి భూలోకంలోకి పంపించేస్తారు. మళ్ళా ఇక్కడికి వచ్చి జన్మెత్తి మళ్ళీ పాపపుణ్యాలు చేస్తూ జన్మలు ఎత్తుతూ ఉంటాం. అందుకని మొదటి మెట్టు ఏంటంటే తమో గుణంలో ఉన్నవాడు రజోగుణానికి రావాలి, రజోగుణంలో ఉన్నవాడు సత్వగుణానికి రావాలి, ఆ సత్వగుణంలో ఉన్నవాడు గుణాతీతుడు అవ్వాలి. అంటే ఏ గుణము లేని స్థితి పరమాత్మది. అటువంటి పరమాత్మ స్థితికి వెళ్ళాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే సాధ్యం అవుతుంది. అటువంటి సాధన విచారణ చేస్తేనే మనకి సాధనకు సాధ్యం అవుతుంది. ఏమీ తెలియకుండా సాధన చేయలేం కదా. విచారణ చేసుకుంటూ ఉంటే సాధనకు మనకి విషయం తెలుస్తుంది. అది జ్ఞానం. విచారణ చెయ్యటం అనేది, తెలుసుకోవటం అనేది జ్ఞానం. చెయ్యటం, ఆచరించటం అనేది విజ్ఞానం. ఆచరించిన ఫలితాన్ని అనుభవించడం అనేది ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే మరి చక్కని జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన మార్గంలో నడిస్తే పరమ పదాన్ని చేరతాడు. అదే అనుభవం. ఆ అనుభవమే పరమానంద స్థితి. కనుక ఈ 3 గుణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి. వాటి నుంచి మనం బయటపడాలి. ఆ పరమాత్మ మీద భారం వేసి ఈ గుణాతీతుడుగా మరి భారం మన మీద వేసుకోకుండా భగవంతుడి మీద వేసి పనులను, కర్తవ్యాలను, ధర్మాలను చెయ్యగలిగిన రోజున భగవంతుడి దగ్గరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే మోక్షం. మళ్ళీ జన్మెత్తటమే బంధం. ఆ బంధ విముక్తుడు అయితేనే మోక్షం, ముక్తి. మోక్షం అంటే బంధము లేని స్థితే ముక్తి, మోక్షము అంటారు. అటువంటి స్థితిని ప్రతి వాళ్ళు పొందాలి. ప్రతి మానవుడి లక్ష్యం కూడా మోక్షమే. ఆ మోక్షమే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని చేరడానికి సాధన, విచారణ చేసి సాధ్యం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.